నమస్తే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ శ్రీహరి గారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ కేర్ హోమియోపతి వాళ్ళు పర్టికులర్‌గా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు వారి రీసెర్చ్ చేసి మరి మెడిసిన్‌ని తయారు చేస్తూ ఉన్నారు. దీని ద్వారా వాళ్ళు పేషెంట్‌కి 100% రిజల్ట్ అందించగలుగుతున్నారు. ఇప్పుడు మనం వారితో మాట్లాడి రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయి? దానికి వారి దగ్గర ఉన్న ట్రీట్మెంట్ ఏంటి? వీటి గురించి సార్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఆర్థరైటిస్‌లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అన్నది ఒకటి. సో, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇందులో ఎన్ని రకాలున్నాయో చెప్తారా? జనరల్‌గా పేషెంట్స్ ఒక ఏజ్ గ్రూప్ 32 ఆ ఏజ్ గ్రూప్ దాటిన వెంటనే అంటే జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తున్నాము చాలామంది పేషెంట్స్. ఇదివరకైతే గనుక 50 ఇయర్స్ దాటిన తర్వాత అప్పుడు మనము అబ్జర్వ్ చేసేవాళ్ళం జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు గానీ, రిస్ట్ పెయిన్స్ గానీ, మణికట్టు పెయిన్స్ గానీ, యాంకిల్ పెయిన్స్ గానీ ఇవన్నీ మనము బ్యాక్ పెయిన్ గానీ, సర్వైకల్ పెయిన్స్ గానీ ఒక ఏజ్ గ్రూప్ దాటిన తర్వాత అంటే ఇప్పుడు సినారియోస్ మొత్తం మారిపోయాయన్నమాట. మెడికల్ సబ్జెక్ట్స్‌లో కూడా ఒక ఏజ్ గ్రూప్ అని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏజ్ గ్రూప్ అనేది కంప్లీట్‌గా మారిపోయింది. సో ఇప్పుడు 30 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. 25 ఇయర్స్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఒక్కసారి మనకి పెయిన్స్ వస్తున్నాయి అంటే అది ఆర్థరాలజియానా, మయాలజియానా అనేది మనం చూసుకోవాలి. మయాలజియా అంటే మజిల్స్‌లో మనకి పెయిన్ వస్తూ ఉంటే దాన్ని మయాలజియా అంటారు. అలా కాకుండా ఆర్థరాలజియా అంటే జాయింట్స్‌లో పెయిన్ వస్తూ ఉంటుంది. ఈ జాయింట్స్‌లో ప్లస్ బోన్స్‌లో పెయిన్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ జాయింట్స్‌లో పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెగ్రిగేట్ చేసుకోవాలి. ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవాలి. అట్ ది సేమ్ టైమ్ వాట్ కైండ్ ఆఫ్ జాయింట్ పెయిన్ హీ ఈజ్ సఫరింగ్ విత్ అండ్ విచ్ జాయింట్ ఈజ్ అంటే ఏ జాయింట్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనేది లొకేషన్ కూడా మనం చూసుకోవాలి. మోస్ట్లీ మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుకునే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చూసుకుంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వన్ ఆఫ్ ద జాయింట్ ఇష్యూ. ఇందులో మోస్ట్లీ స్మాల్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. స్మాల్ జాయింట్స్ అంటే రిస్ట్ జాయింట్స్, యాంకిల్ జాయింట్స్ ఫస్ట్ ప్రైమరీగా అఫెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో షోల్డర్స్, ఎల్బోస్, నీస్ అఫెక్ట్ అవ్వవా అంటే అవుతాయి. బట్ ప్రైమరీ కాదు. ఒక లాంగ్ రన్‌లో ఒక క్రానిక్‌గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంటిన్యూ అయిన తర్వాత లార్జ్ జాయింట్స్ కూడా అఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్రైమరీలీగా ఇది స్టార్ట్ అయ్యేది మాత్రం మైనర్ జాయింట్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే రిస్ట్‌లు. సో ఈ రిస్ట్ తీసుకుంటే కూడా మనకి ఏంటంటే ఎక్కువ మణికట్టు ఉంది కదా, ఈ ఏరియా స్టిఫ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ముందుకు వస్తే కనుక ఇవి మెటాకార్పోఫైలెంజియల్ జాయింట్స్ అంటారు అనమాట. ఎంసీపీ జాయింట్స్ అంటారు. ఇంకా ముందుకు వస్తే కనుక ప్రాక్సిమల్ ఇంటర్ఫెరెన్స్ జాయింట్స్ పిఐపి అంటారు. మోస్ట్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో ఈ లాస్ట్ ఫింగర్ జాయింట్ ఉంది కదా, ఇవి ఎక్కువ ఎఫెక్ట్ అవ్వవు. అవుతాయి కానీ వెరీ వెరీ లెస్. సో డిస్టల్ ఇంటర్ఫెరెన్షియల్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వవు. ఈ ప్రాక్సిమల్ అండ్ ఇవి మెటాకార్పల్ అండ్ ఈ రిస్ట్ జాయింట్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అండ్ యాంకిల్ జాయింట్స్ కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అయితే సార్ ఇందులో కూడా టైప్స్ ఉన్నాయనేసి విన్నాం. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కూడా రకాలు. అంటే ఏంటి సార్ అవి? రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో మోస్ట్లీ మనకి ఏంటంటే మైనర్ జాయింట్స్‌ని ఎఫెక్ట్ చేసే వాళ్ళని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. మేజర్ జాయింట్స్‌ని ఎఫెక్ట్ చేసే వాటిని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ జాయింట్స్‌ని ఎఫెక్ట్ చేశాయనుకోండి దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటూ ఉంటారు. కొంతమందికి పిల్లల్లోనే వస్తూ ఉంటుంది ఆర్థరైటిస్. అది జువెనైల్ ఆర్థరైటిస్ అంటారు. అంటే వీటికి పెయిన్, ఇన్ఫ్లమేటరీ సైన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. పెయిన్ నొప్పి ఉండడము, రెడ్నెస్ రావడము, తర్వాత స్వెల్లింగ్ ఉండడము, ఇవన్నీ టచ్ చేస్తే కొంచెం వేడిగా అనిపించడం జాయింట్, ఇవన్నీ ఉండి ఫీవర్తో ఉండి ఈ కంప్లైంట్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంతోపాటు మనం బ్లడ్ టెస్ట్ చేయించామంటే కనుక సిఆర్పి కంప్లైంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు అనమాట. సో అది ఎక్కువగా ఉండి ఈఎస్ఆర్ ఎక్కువగా ఉండి ఇలాంటివన్నీ ఎక్కువ ఉన్నప్పుడు మనం చిన్నపిల్లలైనా కూడా మనము ఆర్థరైటిస్గా కన్సిడర్ చేయాలి. జూనియర్ ఆర్థరైటిస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి కూడా బ్లడ్ టెస్ట్ అలాంటివి చేయిస్తే తెలుస్తుందా సార్? లేకపోతే ఇంకా మనం వేరే విధంగా ఏమైనా ఐడెంటిఫై చేయొచ్చా? లేదు, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కి బ్లడ్ టెస్ట్ చేసి మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్లు మోస్ట్లీ ఈ మణికట్టు భాగము ఎక్కువ తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవాలన్నా, ఏదైనా ఒక గ్లాస్ పట్టుకోవాలన్నా, పెన్ రాయాలన్నా, ఏదైనా వర్క్స్ చేయాలన్నా, హోల్డ్ చేయాలన్నా కూడా వీళ్ళకి ఈ రిస్ట్ సహకరించదు. ఎప్పుడైతే ఆ పెయిన్స్ వస్తున్నాయో అప్పుడే వాళ్ళు ప్రిలిమినరీగా వాళ్ళు దాన్ని కాషియస్గా తీసుకునేసి ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్ అనేది చేయించాల్సి ఉంటుంది. ఒక ఎక్స్రే కూడా చేయించాల్సి ఉంటుంది. ఎక్స్రే చేయించేసినా కూడా మనకి ఈజీగా జాయింట్స్లో ఎలా ఉంది, ఆ జాయింట్స్ మధ్య గ్యాప్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. వీలైతే ఎంఆర్ఐ చేయించుకున్నా ఇంకా బెటర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు తెలియాల్సింది కంపేర్ టు అదర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియో ఆర్థరైటిసే తీసుకుందాం. ఆస్టియో ఆర్థరైటిస్ ఏంటంటే మోకాళ్ళకి ఎక్కువ వస్తుంటుంది. ఈ బిగ్ జాయింట్స్లో ఏమవుతుందంటే
కార్టిలేజ్ ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ బోన్కి మధ్యలో ఉండేటువంటి స్మూత్ ఒక ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది అనమాట. దాన్ని కార్టిలేజ్ అంటూ ఉంటారు, స్మూత్ టిష్యూ. ఈ కార్టిలేజ్ లూబ్రికెంట్గా పనిచేస్తూ ఉంటుంది, బోన్ రాసుకోకుండా మనకు హెల్ప్ చేస్తుంటుంది. అది ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. లార్జ్ జాయింట్స్ కదా, తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ మనకు రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కార్టిలేజ్ డ్యామేజ్ కంటే కూడా మనం గమనించాల్సింది ఏంటంటే జాయింట్ చుట్టూ ఒక మెంబ్రేన్ ఉంటుంది, సైనోవియల్ మెంబ్రేన్ అంటారు. దాని లోపల జాయింట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఒక లూబ్రికెంట్గా పనిచేస్తూ ఒక సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఒక పదార్థం ఉంటుంది. సో ఈ సైనోవియల్ మెంబ్రేన్ ఏదైతే కవర్ అయి ఉంటుందో జాయింట్ చుట్టూ, ఆ మెంబ్రేన్ అనేది డ్యామేజ్ అవుతుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో. ఇది ఎందుకు డ్యామేజ్ అవుతుంది అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో బాడీ దాని ఉన్నటువంటి రక్షకదళ వ్యవస్థ ట్రిగ్గర్ అయ్యి ఆ జాయింట్స్ని ఒక ఎనిమిలాగా చూస్తాయి. జాయింట్స్ని ఎనిమిలాగా చూసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ యాంటీజెన్స్, ఎక్కడైతే ఆ జాయింట్స్ దగ్గర యాంటీజెన్స్ ఉంటాయి అన్నమాట, యాంటీజెన్స్ ఉండే సైట్స్ పైన కొన్ని యాంటీబాడీస్ వెళ్ళి అటాచ్ అవుతూ ఉంటాయి. లైక్ సైక్లిక్ సిట్రునేటెడ్ పెప్టైడ్ అని చెప్పేసి అంటుంటారు. అవన్నీ ఎక్కువ అక్కడ యాంటీబాడీస్ అటాచ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటివి అటాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మొత్తం డ్యామేజ్ జరుగుతుంది. ఆ సైనోవియల్ మెంబ్రేన్ మొత్తం, ఒక యుద్ధం జరిగితే ఏ రకంగా అక్కడ మొత్తం డిస్ట్రాయ్ అయిపోతుందో ఆ ఏరియా మొత్తం, అదే రకంగా ఈ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అంటారు అనమాట. ఈ యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల ఏర్పడే యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ వల్ల ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయినప్పుడు అక్కడ పెయిన్, స్టిఫ్నెస్, రెడ్నెస్, మొత్తం స్వెల్లింగ్ అయిపోవడము, ఆ మూమెంట్ అంతా స్లో డౌన్ అవుతూ రావడము, ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోవడము. సో ఇవన్నీ మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అట్ ది సేమ్ టైము పేషెంట్కి ఏమవుతుందంటే లాంగ్ రన్లో ఏమవుతుందంటే ఆ జాయింట్స్ కూడా డిఫార్మిటీ అండ్ జాయింట్స్ అలైన్మెంట్, ఏదైతే అలైన్మెంట్ ఉందో అలైన్మెంట్ కూడా కంప్లీట్గా వెళ్ళేసి ఇలా వచ్చేయడము, అంటే కంప్లీట్గా అలైన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే స్టిఫ్ అయిపోయిన తర్వాత అలైన్మెంట్ కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఇది మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మోస్ట్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో ఇది కూడా క్రానిక్ డిసీజ్ గా అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ ఎ క్రానిక్ డిసీజ్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. అండ్ ఇక్కడ కూడా మనము ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ నుంచి మనం ఎక్కువ బాడీని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎటువంటి అలోపతిక్ టాబ్లెట్స్ కానీ ఇంకోటి కానీ జస్ట్ మీకు టెంపరీగా హెల్ప్ చేస్తాయి తప్పితే అది పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వవు. ఏదైనా మెడిసిన్ అన్నది వేరే వాటికి సంబంధించి వాడడం వల్ల కూడా ఇలా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయా? ఎగ్జాక్ట్లీ, వేరే ఇతర లైక్ లివర్ కంప్లైంట్స్ కానీ, అంతకుముందు ఉన్నటువంటి బవెల్ కంప్లైంట్స్ కానీ, ఐబిఎస్ కంప్లైంట్స్ కానీ, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటూ ఉంటారు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజెస్ అంటూ ఉంటారు. ఇలాంటి కంప్లైంట్స్కి ఎక్కువ అలోపతి టాబ్లెట్స్ కానీ ఇంకోటి కానీ వాడడం వల్ల కూడా ట్రిగరింగ్ అయ్యే అవకాశం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. సో హౌ టు ఫైండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎలా ఐడెంటిఫై చేయాలి కంపేర్ టు అదర్ కంప్లైంట్స్? ఎందుకంటే చాలా రకాల ఆర్థరైటిస్ ఉన్నాయి. సో వాటితో కంపేర్ చేసుకుంటే మనం దీన్ని పర్టికులర్ గా ఎలా ఐడెంటిఫై చేయాలి? లొకేషన్, విచ్ జాయింట్స్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్, ఏ జాయింట్స్ ఎక్కువ అఫెక్ట్ అవుతున్నాయి అండ్ ఆ జాయింట్స్లో ఎటువంటి కంప్లైంట్స్ మనకు ఉంటున్నాయి. పెయిన్, స్టిఫ్నెస్ ఉంటే కనుక, లైట్గా వేడిగా ఉండి స్వెల్లింగ్ వస్తూ ఉంటే కనుక వెనుకట్టు భాగము ప్లస్ వేళ్ళ భాగం అన్నీ కూడా మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్గా సస్పెక్ట్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అట్ ది సేమ్ టైం మనకు డౌట్ వచ్చినప్పుడు ఎక్స్రే చేయించాలి. జాయింట్స్లో కంపల్సరీగా సబ్లక్సేషన్ అనేది ఉంటుంది. సబ్లక్సేషన్ అంటే జాయింట్ ఈ రెండు జాయింట్స్ బాగా ఫిక్స్ అయిపోయినట్టుగా ఉంటాయి అన్నమాట. సో సబ్లక్సేషన్ ఆఫ్ జాయింట్స్ ఉంటుంది. ప్లస్ బ్లడ్ టెస్ట్ చేసినా కూడా మనము ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. లైక్ సిఆర్పి లెవెల్స్ పెరుగుంటాయి. తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ అంటారు అనమాట. సో ఆర్ఏ ఫ్యాక్టర్ ఏదైతే రుమటాయిడ్ ఫ్యాక్టర్ అంటారు. సో ఈ ఫ్యాక్టర్ ఎవరికైతే పాజిటివ్ ఉంటుందో వాళ్ళకి కంపల్సరీగా డెఫినెట్గా వాళ్ళకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నట్టు. ఇంకొక టెస్ట్ ఉంది, అది వచ్చి యాంటీ-సిసిపి యాంటీబాడీస్ అంటారు, యాంటీ సైక్లిక్ సిట్రునేటెడ్ పెప్టైడ్ యాంటీబాడీస్ అంటారు అనమాట. ఈ టెస్ట్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అది స్కిప్ చేస్తూ ఉంటారు. ఆర్ఏ ఫ్యాక్టర్ ఒక్కటి చూసేసేసి మనకు అనేసి ఉంది అని చెప్పేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తూ ఉంటారు. కానీ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది ఒక సెన్సిటివ్ టెస్ట్. అదే మనకు యాంటీ-సిసిపి యాంటీబాడీస్ టెస్ట్ అనేది ఒక స్పెసిఫిక్ టెస్ట్ అనమాట. స్పెసిఫిసిటీ అంటారు అనమాట. హయ్యర్ స్పెసిఫిసిటీ ఉంటుంది. అంటే ఏంటి డిఫరెన్స్, ఈ రెండు ఎందుకు చేయించుకోవాలి అని కొంతమంది పేషెంట్స్ అడుగుతారు. ఏదో ఒక్కదాంతో మనకు కన్ఫర్మేషన్ అయిపోతుంది కదా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ డౌట్తో పేషెంట్ వచ్చారు. సో వాళ్ళకి మనము సజెస్ట్ చేసిన తర్వాత ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చింది. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన పాజిటివ్ అంటే పాజిటివ్, దట్స్ ఇట్. అతనికి కంప్లీట్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి మనం డయాగ్నోస్ చేసాం. నెగిటివ్ వచ్చింది అనుకోండి, ఆర్ఏ ఫ్యాక్టర్ చేయించాం, జాయింట్ పెయిన్స్తో సఫర్ అవుతున్నారు, ఆర్ఏ ఫ్యాక్టర్ చేయించాము కానీ నెగిటివ్. కానీ నెగిటివ్ వచ్చినంత మాత్రాన పేషెంట్కి లేదు అని చెప్పడానికి లేదు. నెగిటివ్ వచ్చినంత మాత్రాన పేషెంట్కి లేదు అని చెప్పడానికి లేదు. సో ఉండే అవకాశం కూడా ఉంటుంది.
సో ఆ సో నెగిటివ్ దాన్ని రిజల్ట్ మనము కనుక్కోవడానికి. నమ్మడానికి లేదు. మ్మ్. ఆర్ఏ నెగిటివ్ వచ్చిందంటే నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు, అది ఫాల్స్ నెగిటివ్ కూడా ఉండొచ్చు. ఓకే. దట్ ఈస్ ట్రూ పాజిటివ్ ఉండొచ్చు, ఫాల్స్ నెగిటివ్ కూడా ఉండొచ్చు, ఆ నెగిటివ్ కూడా ఫాల్స్ ఉండొచ్చు. సో మళ్ళీ కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే వీ నీడ్ టు గో ఫర్ యాంటీసీసీపీ యాంటీబాడీ టెస్ట్. ఓకే. సో ఈ టెస్ట్కి వెళ్తే కనుక ఇక్కడ పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ కానీ నెగిటివ్ వచ్చింది అంటే అది నెగిటివ్, మ్మ్. 100% నెగిటివ్. అంటే ఫస్ట్ యాంటీసీసీ యాంటీబాడీ టెస్ట్ అనేది చేయించుకోండి. అది కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే యాంటీసీసీపీ యాంటీబాడీస్ టెస్ట్ ఫస్ట్ చేసుకుంటే ప్రిలిమినరీగా మనకు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఓకే. చాలా మంది పేషెంట్లో యాంటీసీసీపీ యాంటీబాడీస్ టెస్ట్ అనేది పాజిటివ్ ఉంటుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ ఉంటుంది. నెగిటివ్ ఉంటుంది. ఇది పాజిటివ్ ఉంటుంది, అది నెగిటివ్ ఉంటుంది. అంటే ఉన్నట్టే కదండి. యాంటీసీసీపీ యాంటీబాడీస్ పాజిటివ్ ఉంది అంటే పేషెంట్ అనేది అర్లీ స్టేజెస్లో ఉన్నాడు, ఓకే. ఆర్ఏకి ఇంకా ప్రోన్ టు గెట్ దగ్గరలో ఉన్నాడు. ఆర్ఏ. ఇంకా కొన్ని మంత్స్ తర్వాత చెక్ చేశారంటే ఆర్ఏ ఫ్యాక్టర్ ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఎ ప్రిలిమినరీ టెస్ట్, స్పెసిఫిసిటీ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ యాంటీసీసీపీ నెగిటివ్ వచ్చిందంటే అతనికి నెగిటివ్, ఇంకా కంప్లీట్గా నెగిటివ్. పాజిటివ్ వస్తే నెగిటివ్ అంటే ఇంకా అతనికి లేనట్టే. పాజిటివ్ వచ్చిందంటే సస్పెక్ట్ చేయాలి యాంటీసీసీపీలో. పాజిటివ్ వచ్చిందంటే అది ఆర్ఏ కావచ్చు, ఇంకా వేరే తదితర ఆర్థరైటిస్ లో కూడా స్టార్టింగ్ స్టేజ్ లోకి వస్తున్నట్టు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యాంటీసీసీపీ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అది ఆర్ఏ ఫ్యాక్టర్ కావచ్చు, ఐ మీన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, ఓకే. ఎనీ ఆర్థరైటిస్ లైక్ ఎస్ఎల్ఈ అంటారు, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, దాంట్లో కూడా ఆర్థరైటిస్ ఉంటుంది. ఆ ఆర్థరైటిస్ లో కూడా యాంటీసీసీపీ పాజిటివ్ ఉంటుంది. ఓకే. సో పాజిటివ్ ఇన్ సమ్ అదర్ ఆర్థరైటిస్ ఆల్సో, బట్ నెగిటివ్ ఈస్ ఇఫ్ ఎట్ ఆల్ నెగిటివ్ యాంటీసీసీపీ అంటే ఇంకా అతనికి ఆర్ఏ లేనట్టు. ఓకే. అండ్ సార్ ఇది ఎక్కువగా ఎవరికి వస్తుంది సార్? ఏజ్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకున్నాం కదా మనం, 30 to 60 ఇయర్స్లో మోస్ట్లీ ఇప్పుడు వస్తూ ఉంది ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. అండ్ జెండర్ విషయంకి వస్తే మోస్ట్లీ ఉమెన్ మోర్ ప్రోన్ టు గెట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కంపేర్ టు మెన్. ఓకే. ఇక్కడ దానికి ఒక థియరీ ఉంది, ఎందుకంటే రీసెర్చ్ బేస్డ్ థియరీ ఏంటంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది ఇమ్యూనిటీని ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది, టెస్టోస్టెరాన్ ఏంటంటే ఇమ్యూనిటీ లెవెల్స్ని కొంచెం సప్రెస్ చేస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ రీసెర్చ్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకోవాలి. సో టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉన్నటువంటి మేల్స్లో ఇమ్యూనిటీ కొద్దిగా సప్రెస్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆటో ఇమ్యూన్ అనేది అంత ఫ్లేరప్ అవ్వదు. బట్ ఇక్కడ ఆటో ఇమ్యూన్ అనేది ఫ్లేరప్ అవ్వడానికి ఎక్కువగా ఉంటుంది అవకాశము. అట్ ది సేమ్ టైం పెయిన్ ఇద్దరికి వచ్చింది అంటే కూడా ఫీమేల్ పెయిన్ అంటే సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మేల్ అనమాట. సో అది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఓకే. దీనికి స్ట్రెస్ కానీ లేకపోతే జెనెటిక్ పరంగా రావడం కానీ ఇలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి? డెఫినెట్ గా కంపల్సరీగా జెనెటిక్ గా రావడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైమ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది మేజర్ ఫ్యాక్టర్. స్ట్రెస్ అనేది ఎనీ డిసీజ్ మేజర్ ఫ్యాక్టర్ నవేడేస్. ఇది స్కిన్ డిసీజే కాదు, లేకపోతే ఇంకోటి ఆర్థరైటిసే కాదు, ఎనీ ఆర్గానిక్ డిసీజ్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి అన్ని కంప్లైంట్స్కి కూడా స్ట్రెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంది. అండ్ సార్ చాలా మంది మీరు ఈ ట్విస్ట్ కానీ ఇవి పెయిన్ వస్తుంటాయి అంటే కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఫిమేల్కి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అనేసి అన్నారు కదా. సో అందరూ ఏమనుకుంటారు, ఏదో వంట చేసేటప్పుడు ఏదైనా లిఫ్ట్ చేసినప్పుడు పట్టేసిందనో లేకపోతే ఇలా పెయిన్ అని నెగ్లెక్ట్ చేసేస్తూ ఉంటారు. దానికి ఏదో ఒకటి పెయిన్ కిల్లర్స్ వాడేయడము అలా. బట్ ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫర్దర్గా వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? అంటే చాప కింద నీళ్ళు లాగా అనమాట. మనం ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి, ఏంటో అని మనం డయాగ్నోస్ చేసుకోవాలి, మిస్కాన్సెప్షన్స్ ఉండకూడదు. సో చిన్న మెడిసిన్స్ తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడేసుకోవడం అనేది సొల్యూషన్ కాదు. సో వాట్ ఈజ్ ఎందుకు కంటిన్యూగా వస్తుంది, 1 or 2 days ఎప్పుడో వస్తుంది, అడపదడప వస్తుంది అంటే ఇట్స్ ఓకే. ఏదైనా స్ట్రెయిన్ అయ్యాము, ఎక్కువ మేజర్ గా వర్క్ జరిగింది అంటే ఓకే. అలా కాకుండా కంటిన్యూస్ గా 1 day 2 day 3 day 4 days వీక్లీ, ఒక వీక్ లో 5 or 6 days కంటిన్యూగా వస్తుంది, ఒక మంత్ లో more than 20 days కంటిన్యూగా ఉంది అంటే కనుక we need to think of about it whether it is a any chronic disease or not. అంటే అండర్లైన్ గా ఏదైనా క్రానిక్ డిసీజ్ రన్ అవుతుందా అనేది మనం కంపల్సరీగా డెఫినెట్ గా మనము ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఎక్స్రే కానీ ద్వారా మనం కంపల్సరీ చేయించుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే వచ్చే ఆ పెయిన్ ఎంత డ్యూరేషన్ ఉంది అన్నది కూడా మనము అండ్ ఎన్ని రోజుల నుంచి అది సఫర్ అవుతున్నాం అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఉంది అది చూసుకోవాలి. అండ్ సార్ డాక్టర్ కేర్ హోమియోపతిలో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అంటే మీరు ప్రత్యేకంగా ఈ ఆర్థరైటిస్కి ఒక మెడిసిన్ కూడా తయారు చేస్తారనేసి ఎగ్జాక్ట్లీ. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి లాట్ ఆఫ్ మెడిసిన్స్ మనం రెడీ చేసాం వీటిలో. ఇందులో ఏంటంటే ఈ పెయిన్ మెయిన్ పేషెంట్ సఫర్ అయ్యేది ఏంటంటే పెయిన్, స్వెల్లింగ్,
అండ్ ఆ రెడ్నెస్ ప్లస్ స్టిఫ్నెస్, పెయిన్ అండ్ స్టిఫ్నెస్తో ఎక్కువ సఫర్ అవుతాడు. ఈ స్టిఫ్నెస్ని తగ్గించేటటువంటి మెడిసిన్స్ మన దగ్గర ఎక్కువగా ఉంటాయి అనమాట. స్టిఫ్నెస్ దానివల్ల ఏమవుతుందంటే మూమెంట్ ఆఫ్ ద ఫింగర్స్, మూమెంట్ ఆఫ్ ద జాయింట్స్ అనేది ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా పేషెంట్ ఆ ఈజ్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. బట్ దీనికి కూడా మనకు ఒక లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పితే క్లియర్ అవ్వదు. ఎందుకంటే ట్రిగ్గరింగ్ అయినటువంటి ఇమ్యూనిటీని నార్మలైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సప్రెస్ చేయడం ఈజీ, నార్మలైజ్ చేయడం అనేది ఇట్స్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన మెడిసిన్స్ అనేవి డాక్టర్ కేర్లో ఉన్నాయి. సో ఈ జీసీఎస్ మెడిసిన్స్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమ్యులేషన్ మెడిసిన్స్ అనమాట. సేమ్ మనకి పేషెంట్ అనేది మైండ్ కంప్లైంట్స్, ఫిజికల్ కంప్లైంట్స్, అతని యొక్క ఎన్విరాన్మెంట్, అతని స్ట్రెస్ ఫ్యాక్టర్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా, లైఫ్ స్టైల్ అండ్ అడిక్షన్స్, హ్యాబిట్స్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకునేసి కేస్ టేకింగ్ చేసి అతని ఇమ్యూనిటీ లెవెల్ని బేస్ చేసుకుని అతని డోసేజ్, అతని మెడిసిన్ అనేది సెలెక్ట్ చేయబడుతుంది. ఎగ్జాక్ట్లీ ఆ జీసీఎస్ మెడిసిన్ వర్క్స్ వెల్ ఫర్ దట్, సూటబుల్ ఫర్ దట్ పర్సన్ ఓన్లీ, ఇండివిజువల్గా. సో అది అతను కంటిన్యూగా తీసుకోగలిగాడు అంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది మనం చూడగలుగుతాం. అండ్ సార్ దీనికి డైట్ ఏమైనా ఉంటుందా సార్? అంటే జాయింట్ పెయిన్స్ అంటే పర్టికులర్గా కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి అనేసి అంటూ ఉంటారు కదా. ఎనీ జాయింట్ పెయిన్స్ మోస్ట్లీ ఏంటంటే గడ్డకూరలు మ్యాక్సిమం అవాయిడ్ చేయమని చెప్తుంటాం. అంటే ఆలు, చామగడ్డ, కందగడ్డ, చిలగడదుంప, గడ్డకూరలు అన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. అట్ ది సేమ్ టైం మోస్ట్లీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరైతే సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ నేను చెప్పానో వాళ్ళు 100% పాటించారో వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ అంటే మెడిసిన్ వాడుకుంటూ సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ అంటే సాల్ట్ తీసుకోకూడదంటే తీసుకోకూడదు, ఇంకా అంతే. దాంట్లో పూర్తిగా అవాయిడ్ చేయాలి. దాంట్లో వేసుకోవచ్చు, దీంట్లో వేసుకోవచ్చు, పర్లేదులే అనేది ఉండకూడదు. వాడకూడదు అంటే వాడకూడదు. అంత రెస్ట్రిక్టెడ్గా చేస్తే ఇంకా బెస్ట్ రిజల్ట్, ఇంకా తొందరగా కూడా మనం రిజల్ట్స్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు లైక్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఎంత మనకు పెయిన్ ఉన్నా కూడా మూమెంట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. చాలా మంది ఏంటంటే జాయింట్స్ పెయిన్ కదా, మనము వెయిట్ ఎత్తడం ఏంటి, అండ్ నడవడం కూడా అంటే మనకి కాళ్ళు జాయింట్లు అవి కూడా నొప్పులు వస్తూ ఉంటాయి, ఎందుకు చేయడం, రెస్ట్ తీసుకుందాం అన్నట్టు ఉంటారు. రెస్టింగ్ అనేది ఇంకా వర్సన్ అయిపోతుంది కండిషన్. మనకు ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా మూమెంట్ ఈజ్ లైఫ్, రెస్ట్ ఈజ్ డెత్, అంతే. అంటే మూమెంట్ ఈజ్ లైఫ్ అంటే ఏదైనా సరే చలనంలో ఉండాలి. చలనంలో ఉన్నప్పుడే అది మనుగడలో ఉంటుంది. చలనం లేదు అంటే అది ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సో మనకి ఎంత ప్రాబ్లం ఉన్నా ఏమన్నా కూడా కంప్లీట్గా మనం మూమెంట్ చేసుకుంటూ ఉండాలి, చిన్న చిన్న మూమెంట్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు మరి సివియర్గా అగ్రెసివ్గా కాదు, చిన్న చిన్న పెయిన్ ఉంటుంది, బట్ యూ నీడ్ టు మేక్ మూమెంట్స్. అంటే చిన్న అది ప్రెస్ చేసే బాల్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తూ ఉండడం అప్పుడప్పుడు, అంటే ఈ ఫింగర్ మూమెంట్స్ ఇస్తూ ఉండడము, అవి చేస్తూ ఉండడము. అండ్ వాకింగ్ కూడా మైల్డ్ అంటే స్లోగా వాకింగ్ చేస్తూ ఉండడం. కొంతమంది జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, కూర్చొని చేసుకోవచ్చు జాయింట్ పెయిన్స్ని. కూర్చొని మనం మూమెంట్ చేసుకోవచ్చు, లెగ్స్ మూమెంట్ చేసుకోవచ్చు, బెండ్ చేసుకోవచ్చు, నీ దగ్గర బెండ్ చేసుకోవచ్చు, యాంకిల్ దగ్గర బెండ్ చేసుకోవచ్చు. మనము నడిచే చేయాల్సిన ఏం లేదు, కూర్చొని కూడా మనము నీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, యాంకిల్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, రిస్ట్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో మనం కంపల్సరీగా పేషెంట్ చేయాల్సింది ఏంటంటే మూమెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మెయిన్ వచ్చేసి ఇది మార్నింగ్ లేచినప్పుడే ఎక్కువ స్టిఫ్నెస్ ఉంటుంది, అప్పుడు కంపల్సరీ మనకు ఈ మూమెంట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే కొద్దిగా ఫ్రీగా అవుతాయి. ఎగ్జాక్ట్లీ, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆల్సో అన్నమాట. సో అలాంటి టైంలో ఎక్సర్సైజ్ అనేది బాగా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఖచ్చితంగా. అండ్ సార్ డైట్ చెప్పారు, అంటే ఎక్సర్సైజ్ గురించి చెప్పారు, అంటే వీళ్ళు పర్టికులర్గా ఏమైనా ఇవి చెయ్యకూడదు అన్న రూల్స్ ఏమైనా ఉన్నాయా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు వీటిని కంప్లీట్ సాల్ట్ చెప్పారు కదా, అలా కంప్లీట్గా ఒక వెజిటబుల్స్లో కూడా కొన్ని ఆర్థరైటిస్కి కొన్ని రకాల కూరగాయలు అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు కదా. చెప్పాను కదా, ఇప్పుడు చిలకడ దుంప, దుంపలు కాకుండా, గడ్డకూరలు కాకుండా ఇంకా మోస్ట్లీ ఏమైనా తినొచ్చు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు కూడా స్టిఫ్నెస్ నాకు కొంచెం ఎక్కువ అవుతుంది సార్, నైట్ తాగి పడుకున్న మార్నింగ్ కొద్దిగా ఇంకా ఎక్కువ ఇబ్బంది అనిపించింది, అలాంటివి అబ్జర్వ్ చేసిన కేసులు. అవన్నీ అంటే పర్టికులర్గా ఆ పర్సన్కి ఏవైతే ఇబ్బంది పెడుతున్నా వాటిని మేము ఐడెంటిఫై చేసుకొని రిమూవ్ చేయమని చెప్తూ ఉంటాం. ఎస్, అండ్ హ్యాబిట్స్లో కంపల్సరీగా మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి ఆల్కహాల్ అనేది వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్. సో ఆల్కహాల్ అనేది కంపల్సరీగా, ఎందుకంటే వీళ్ళు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అది ఒక ట్రిగరింగ్ ఫ్యాక్టర్, ప్లస్ దాంతోపాటు వీళ్ళు తీసుకునే ఫుడ్ వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం మేము పేషెంట్స్కి చెప్పేది ఏంటంటే
ఆల్కహాల్ అంటే హ్యాబిట్స్ కంపల్సరీగా మీరు మినిమైజ్ చేసుకోవాలి. స్మోకింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ ఆర్థరైటిస్. సో అది కూడా మేము అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. సో మెడిసిన్ అంటే నాట్ ఓన్లీ మెడిసిన్ హెల్ప్స్ యూ, అలాంగ్ విత్ మెడిసిన్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు చేంజ్. మన చుట్టూ ఉన్నటువంటి సర్కమ్స్టెన్స్, ఎన్విరాన్మెంట్, మన లైఫ్ స్టైల్, మన హ్యాబిట్స్, దాంట్లో కూడా మార్పులు చేర్పులు చేసుకున్నప్పుడే రిజల్ట్ అనేది 100% ఉంటుంది. రిజల్ట్ అనేది ఉంటుంది. రైట్ సార్, ఎక్కువగా ఫిమేల్స్లో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేసి అన్నారు. సో ఈ రుమటైడ్ ఆర్థరైటిస్తో పాటు వాళ్ళలో ఇంకా ఏమైనా ఎక్కువగా వచ్చే కాంప్లికేషన్స్ ఉన్నాయా? రుమటాయిడ్ ఆర్థరైటిస్లో పేషెంట్ ఎవరైతే సఫర్ అవుతున్నారో మనం వన్స్ వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్, యాంటీసీపీ పాజిటివ్ అని చెప్పి మనం ఒకసారి తెలుసుకున్న తర్వాత, ఎక్స్రేలో మనకు సబ్లక్సేషన్స్ ఇవన్నీ డిఫార్మిటీస్ ఉన్నాయని తెలుసుకున్న తర్వాత పేషెంట్ మనం ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అనేది కేస్ హిస్టరీలో చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్, వాళ్ళు ఏమైనా మెనోపాజ్కి దగ్గరగా ఉన్నారా, ఒకవేళ అలా కాకుండా మెన్స్ట్రువల్ పీరియడ్లోనే ఉన్నారు బట్ ఆ టైంలో పీరియడ్స్ ఏమైనా ఇర్రెగ్యులర్ ఉన్నాయా, తర్వాత వెయిట్ అప్ అండ్ డౌన్స్ ఏమైనా ఫాస్ట్గా జరుగుతుందా, తర్వాత స్కిన్ కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయా, తర్వాత ఫేస్ పైన ఎక్కువ చిన్న చిన్న మచ్చలు రావడము, చీక్స్ పైన, నోస్ పైన ఇట్లా రావడము, ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా, డార్కెనింగ్ ఆఫ్ స్కిన్ ఏమైనా జరుగుతుందా, దాంతోపాటు మైండ్ కంప్లైంట్స్ అంటే డిప్రెషన్, మూడ్ స్వింగ్స్, ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ వీటిలలో 70% ఏమైనా ఉన్నాయంటే అసోసియేటెడ్ విత్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, మనం కంపల్సరీగా దీన్ని ఇంకొక ఆటో ఇమ్యూన్ డిసీజ్గా కన్సిడర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని మనము SLE అంటారు అనమాట, సిస్టమిక్ లూపస్ ఎరిథెమెటోసస్ అంటారు అనమాట. ఇది కంప్లీట్ సిస్టమిక్ అంటే బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ని ఎఫెక్ట్ చేసేటువంటి సిస్టమిక్ డిసీజ్ అనమాట. ఇట్స్ నాట్ ఏ లోకలైజ్డ్, కంప్లీట్ ఆల్ ఆర్గాన్స్ ఆర్ ఇంక్లూడింగ్ లివర్, కిడ్నీ, లంగ్స్ అన్నీ కూడా, ప్రతి ఒక్క మేజర్ ఆర్గాన్ కూడా అన్నీ కూడా అఫెక్ట్ అయ్యేటటువంటి SLE కంప్లైంట్ అనమాట. దీంట్లో మనకు బ్లడ్ టెస్ట్ ANA పాజిటివ్ అనేది ఉంటుంది అనమాట. యాంటీన్యూక్లియర్ యాంటీబాడీస్ పాజిటివ్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకుంటే మనకు డిఫరెన్షియేట్ అంటే కమ్ టు నో దట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇస్ నాట్ ఏ సింగిల్ ఎంటిటీ. ఇది ఒకటే కాదు, ఇంకా తదితర కంప్లైంట్స్ కూడా అసోసియేట్ అయినాయి. ఇట్స్ సిండ్రోమ్ లాగా ఉంది ఇది అని మనం ఐడెంటిఫై చేసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో ఒకవేళ మీరు అన్నట్లు ఈ ఆర్గాన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే ఈ డిసీజ్ వచ్చింది అని అనుకోండి, రుమటైడ్ ఆర్థరైటిస్తో పాటు, దీనికి హోమియోలో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ అప్పుడు ఆ కంప్లైంట్ మనము ANA ఫ్యాక్టర్ పాజిటివ్ ఉందా లేదా చెక్ చేసుకునేసి, అండ్ స్కిన్ కంప్లైంట్స్, తర్వాత పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్, ఇవన్నీ కూడా మనం చూసుకున్న తర్వాత SLD అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చామంటే SLDని బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా పేషెంట్కి ఏంటంటే ఇమ్యూనిటీ చాలా వరకు కాంప్రమైజ్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ ఆటో ఇమ్యూనిటీ బాగా పేషెంట్ని చాలా వరకు కృంగ తీసేసి ఉంటుంది అనమాట. కంప్లీట్గా పేషెంట్ సైకలాజికల్గా కూడా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంటుంది ఇప్పటికే. సో ఈ పేషెంట్స్కి కంప్లీట్ కేస్ హిస్టరీ అలాంగ్ విత్ మైండ్ అండ్ ఫిజికల్ కంప్లైంట్స్, సో ఇక్కడ అండ్ పెథలాజికల్ కంప్లైంట్స్ ఎంతవరకు డిరేంజ్ అయ్యాయి, ఆర్గాన్స్ ఎంతవరకు డ్యామేజ్ అయ్యాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి, లంగ్స్ ఏ స్టేజ్లో ఉంది, లివర్ అంటే కిడ్నీస్ ఏ స్టేజ్లో ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం ప్రతిదీ ఒకటి చెక్ చేసుకొని ఆ స్టేజ్ బేస్ చేసుకొని డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అండ్ పొటెన్సీ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్ ఏం చెప్తారు అని అంటే, డాక్టర్స్ చెప్పిన డ్యూరేషన్ ప్రకారం మేము ట్రీట్మెంట్ తీసుకున్నాము, మాకు అప్పుడు రిలీఫ్ వచ్చింది, కంప్లీట్ క్యూర్ అయిందనేసి మేము కూడా భావించాము, బట్ ఫర్దర్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం అన్నది మాకు రిపీట్ అవుతుంది అనేసి చాలా మంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. సో అది మళ్ళీ ఎందుకు అలా రిపీట్ అవుతుంది అంటే, ఇది చాలా రేర్ కేసెస్లో మనం వింటూ ఉంటాము. చాలా వరకు మనకు తగ్గిపోతుంది అంటే మనం చెప్పినటువంటి డైట్ అండ్ ఎక్సర్సైజెస్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ మెడిసిన్స్ ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా పాటించడంలో చాలా వరకు తగ్గిపోతుంది. ఎక్కడ డిస్టర్బెన్స్ జరిగినా కూడా మెడిసిన్ అనేది స్కిప్ చేయడము, రెగ్యులర్గా వాడడము, లేదు డైట్ అండ్ ఎక్సర్సైజెస్ కొద్దిగా మోడిఫై చేసుకోవడం, తగ్గిన వెంటనే మళ్ళీ యాజ్ యూజువల్గా ఏదైతే ప్రీవియస్ డైట్ ఉందో అదే డైట్ కంటిన్యూ చేసేయడము, మనం రెస్ట్రిక్ట్ చేసి ఉంటాం, అది తగ్గిన వాళ్ళకు తగ్గిపోతుంది. తగ్గిపోయిన వెంటనే ఆటోమేటిక్గా ఒక ఫంక్షన్కో లేకపోతే ఇంకో ప్లేస్కో వెళ్ళడము సంథింగ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రిగరింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మనము తగ్గిపోయిన తర్వాత కూడా ఒక స్పాన్ ఆఫ్ టైం చెప్తామన్నమాట. మీకు కంప్లీట్గా తగ్గిపోయినా కూడా ఒక స్పాన్ ఆఫ్ టైం లైక్ 3 months 6 months ఒక డ్యూరేషన్ చెప్తాం. ఆ డ్యూరేషన్ వరకు అదే డైట్లో ఉండాలి, అదే రెస్ట్రిక్షన్లో ఉండాలి, అదే లైఫ్ స్టైల్లో ఉండాలి. అప్పుడే పర్మనెంట్గా అది స్టేబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తగ్గిపోతుందో చాలా మటుకు ఏం చేస్తారంటే ఐఎమ్ ఫ్రీ నౌ విత్ ద పెయిన్స్ అండ్ ఐ కెన్ ఎంజాయ్ మై ఫుడ్ వాట్ ఎవర్ ఐ వాంట్ అలా చేసేస్తూ ఉంటారు అనమాట. సో మళ్ళీ అది ట్రిగరింగ్ ఫ్యాక్టర్గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏదైనా సరే ఒక స్టింజ్ కూడా ఉండకూడదు బాడీలో, 0కి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. 0కి వచ్చిన తర్వాత కూడా ఇంకా వెయిట్ చేయాలి. ఒక డైట్ అనేది మెయింటైన్ చేయాలి, లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక
ఆర్థరైటిస్ అన్న విషయమే ఎగ్జాక్ట్లీ. కాదు, చాలా వాటికి చాలా కూడా వాటిలో కూడా దిస్ టూ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మనం డాక్టర్ చెప్పినటువంటి ప్రిస్క్రైబ్ టైం వరకు మెయింటైన్ చేయాలి. చేసినప్పుడే మెడిసిన్ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది, ప్లస్ పేషెంట్ కూడా పర్మనెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ సార్ ఒబెసిటీ కూడా ఈ ఆర్థరైటిస్కి కారణం అంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు లార్జ్ జాయింట్స్ ఎక్కువ మనకి తొందరగా అరిగిపోవడానికి, కార్టిలేజ్ డిజనరేట్ అయిపోవడానికి, ఇవన్నీ జరగడానికి, లిగమెంట్స్ అన్ని లూజ్ అయిపోవడానికి, టెండాన్స్ ప్రాబ్లం రావడానికి, ఇవన్నీ కూడా మెయిన్ ఒబేసిటీనే చెప్పుకోవచ్చు. ఒబేస్ పీపుల్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ఆర్థరైటిస్ కంపేర్ టు ద లీన్ పీపుల్ అన్నమాట. ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ఒబేసిటీ తగ్గించడానికి కూడా మనము చెప్తూ ఉంటాం. బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు అనమాట. బిఎంఐ చూసుకోవాలి, బిఎంఐ హైట్ అండ్ వెయిట్ అనమాట. సో ఆ బిఎంఐ కంటే కూడా అతను 25 మ్యాక్స్ అనమాట. అంతకంటే ఎక్కువ ఉన్నాడంటే కనుక ఆ బిఎంఐ ఇండెక్స్ 25 కంటే ఎక్కువ ఉన్నాడంటే యూ కెన్ కన్సిడర్ యాజ్ ఏ ఒబేస్ పర్సన్. సో అతను మళ్ళీ బిఎంఐ లెక్క వచ్చే రకంగా మనము కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని డైట్ చార్ట్స్ అన్ని ఇస్తూ ఉంటాము. దాని ప్రకారం ఫాలో చేసుకున్నా కూడా సరిపోతుంది. అండ్ సార్ ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతిలో మీరు ఇప్పుడు ఈ రుమటైడ్ ఆర్థరైటిస్కి ఏదైతే మెడిసిన్ ఇస్తున్నారో, మీరు రీసెర్చ్ చేసి ఇస్తున్న ఈ మెడిసిన్ ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది సార్? దిస్ ఈజ్ ఆల్సో ఐ థింక్ 70 to 80% బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి పేషెంట్స్ నుంచి. అంటినడ్ అన్లెస్ వాళ్ళకి మేజర్ లైక్ ఈ డిసీజే కాకుండా ఆల్టర్నేటివ్ ఇంకా ప్యారలల్గా వేరే క్రానిక్ డిసీజ్ ఉండడము, ఇంకా వేరే తదితర డిసీజెస్తో క్రానిక్ డిసీజెస్తో సఫర్ అవుతూ ఉండడము, అండ్ ఏజ్ ఫ్యాక్టర్, ఇవన్నీ ఇమ్యూనిటీ వెరీ లో ఇమ్యూనిటీ ఉండడము, ఇలా కంప్లైంట్స్లో తప్పితే మిగతా అన్ని కంప్లైంట్స్లో కూడా పేషెంట్స్కి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంతమంది ఈ హోమియో మెడిసిన్ అనేది చాలా స్లోగా వర్క్ అవుతుంది అనేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడు హోమియోలో కూడా ఫాస్ట్ రిలీఫ్ ఇచ్చే మెడిసిన్స్ వచ్చాయని తెలియదు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు, ఎలా వర్క్ అవుతుంది అనేది? అది ఒక మిత్ అనమాట. అంటే కంప్లీట్గా ఒక ఫాల్స్ కాన్సెప్షన్ లాగా అయిపోయింది. మిస్కాన్సెప్షన్ ఏంటంటే హోమియో స్లోగా వర్క్ చేస్తుంది. స్లోగా వర్క్ చేయడం అనేది కాదు, బట్ మనకు మెడిసిన్స్ ఏంటంటే అక్యూట్గా పనిచేసే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. 2 or 3 daysకి కోల్డ్ అండ్ కాఫ్ కూడా తగ్గించే మెడిసిన్స్ ఉన్నాయి, ఫీవర్ తగ్గించే మెడిసిన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ హోమియో మెడిసిన్స్ ఏంటంటే అక్యూట్ కండిషన్స్ కాకుండా ఎక్కువ క్రానిక్ కండిషన్స్కి, దీర్ఘకాలిక వ్యాధులకే ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కాబట్టి క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా లో ఇమ్యూనిటీ అండ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంప్రమైజ్ అయిపోయి, అన్ని కాంప్లికేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోయి, అని ఆ స్టేజెస్లో మన దగ్గరకు వస్తూ ఉంటారు. కాబట్టి అక్కడి నుంచి పేషెంట్ని మళ్ళీ ఫస్ట్ స్టెప్కి తీసుకురావడానికి టైం తీసుకుంటుంది. సో ఆ టైం తీసుకునేది దానివల్ల ఏమంటున్నారు అంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్ అంటున్నారు. వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి అక్కడ దాకా తీసుకెళ్ళాలి. లాంగ్ ప్రాసెస్ అనేది ఒక నానుడిలాగా పడిపోయింది. బట్ పేషెంట్ అర్లీగా మన దగ్గరకు వచ్చి ఎటువంటి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ తీసుకోకుండా అర్లీగా ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్గా మన దగ్గరకు వచ్చాయంటే బెస్ట్ రిజల్ట్స్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ టైం కూడా మనం ఇవ్వచ్చు. డాక్టర్ కేర్ హోమియోపతి అనేది బెస్ట్ సొల్యూషన్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.